హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మనకి శ్యామలాదేవి నవరాత్రులు అయితే మొదలైపోయాయి కదా. ఇది మొదటి రోజు పూజా విధానం అండి. ఈ క్లిప్పు నేను సెకండ్ డే అనుకొని వీడియో అయితే పెట్టాను. కానీ ఈ క్లిప్పు మాత్రమే ఫస్ట్ రోజు వీడియో అండి ఇది. తర్వాత సెకండ్ డే నేను పూజ ఎలా చేసుకున్నాను అన్నది కూడా ఇందులోనే కంటిన్యూ అయిపోతుంది. అలాగే మనము రోజు కూడా ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము. కొన్ని కొన్ని నియమాలు పాటిస్తూ పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు అయితే వస్తాయండి. అదే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. అలాగే మన ఛానల్ని మొదటగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా మొదటి రోజు పూజ అండి. తర్వాత సెకండ్ డే నేను ఎలా చేసుకున్నాను, ముగ్గు ఎలా పెట్టుకున్నాను అన్నదైతే కంటిన్యూ అయిపోతుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే చూస్తున్నారు కదా, ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. చాలామంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని రకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. పూజలు చేయడం వల్ల దేవుడి అనుగ్రహం కలిగి సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలి అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రం ఎన్ని పూజలు వ్రతాలు చేసినా సమస్యలతో సతమతం అవుతూనే ఉంటారు. ఎన్ని పూజలు చేసినా తమ సమస్యలు ఎందుకు తీరడం లేదు, అలాగే కష్టాల నుండి ఎందుకు గట్టెక్కలేదు అని చాలామంది ఆవేదనకు గురవుతూ ఉంటారు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే పూజా సమయంలో మనం ఏవైనా తప్పులు చేస్తున్నామా ఏం అని ఒక్కసారైతే చెక్ చేసుకోవాలి. అంటే చూసుకోవాలి ఏం చేస్తున్నాము అని చెప్పేసి. పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల మనకు పూజల యొక్క ఫలితం దక్కకుండా ఉంటుంది. చాలామంది కూడా ఇంట్లోని పూజా గదిలో వినాయకుడిని దేవుని ఫోటో ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి. చాలామంది కూడా ఒకటి ఉన్నా కూడా మరొకటి తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు బాగుంది అని చెప్పేసి. అలా ఎప్పుడూ చేయకండి. ఇక్కడ ముందు రోజు దీపారాధన చేశాను కదా అమ్మవారిని పెట్టుకొని, పూలన్నీ కూడా తీస్తున్నాను. రెండవ రోజు పూజ చేసుకోవడానికి నిర్మాల్యం అయితే చేస్తున్నాను. నేను ప్రత్యేకంగా ఏమీ పీఠం వేసుకొని అలా చేయలేదండి. నిత్య దీపారాధనలో భాగంగానే అమ్మవారిని పెట్టుకొని నా పూజా మందిరంలో పూజ అయితే చేసుకుంటున్నాను. పీఠం వేసి దీపారాధన చేసుకొని పూజలు చేసుకోవాలంటే నియమాలైతే తప్పనిసరిగా పాటించాలి. కొన్ని కొన్ని సందర్భాలలో పాటించలేం కూడా. అందుకని చెప్పేసి నేను పూజా మందిరంలోనే నిత్య దీపారాధనలో భాగంగానే అమ్మవారిని అయితే పెట్టుకున్నాను. ఇంకా చెప్పాను కదా అండి, వినాయకుడి ఫోటోలు 2 అయితే పెట్టుకోవద్దండి. ముందు పూజ చేయాలి అనుకుంటే ఇంట్లో మొత్తము పసుపు నీళ్ళు చిలకరించి తర్వాత పూజ చేసుకోవాలండి. పసుపంతా చిలకరించి కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట కుంకుమ ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని దీపారాధన అయితే చేయాలి. ప్రతి శుక్రవారం కూడా మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. తర్వాత మీ గడపకు 2 పక్కల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయ బొద్దను కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి మన ఇంట్లోకైతే వస్తుంది. ప్రతి శుక్రవారం సాయంత్రము మన ఇంటి ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందండి మనందరికీ కూడా. రోజు పూజ చేయలేని వారు శుక్రవారం నాడు, శనివారం నాడు ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోకి తులసి మాలతో అలంకరించి అరటి పండ్లను నైవేద్యంగా పెడితే అంతకన్నా మహాభాగ్యం ఇంకేమీ ఉండదండి. ఆ వెంకన్న అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉంటుంది. మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య రోజు కానీ దేవుడి పటాలు అస్సలు శుభ్రం చేయకండి. శనివారం రోజున దేవుని పటాలు శుభ్రం చేస్తే మంచిది. పూజ ప్రారంభించే ముందు పూజా మందిరం దగ్గర బియ్యపిండితో అష్టదళ ముగ్గు వేస్తే చాలా మంచిదండి. చాలామంది వేస్తూ కూడా ఉంటారు. బియ్యపిండితో వేస్తే చాలా మంచిది. దీపపు ప్రమిద నేలపై ఎప్పుడు కూడా ఉంచకూడదు. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను. అది కుంది కింద తమలపాకు కానీ, లేదు అంటే ఏదైనా ప్లేట్ పెట్టి కానీ దీపారాధన అయితే చేసుకోవాలి. ఎప్పుడైనా పూజ చేసే ముందర భోజనం అయితే అస్సలు చేయకండి. భోజనం చేసిన తర్వాత పూజ అస్సలు చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ అయితే చేసుకోవాలి.
ఆడవారైతే చాలామంది కూడా తలస్నానం చేసేసి తల ఆరలేదు అని చెప్పేసి అలాగే దేవుడి మందిరంలోకి వెళ్ళేసి కుప్పు కట్టుకోకుండా ఇంటికి అలాగే విరబోసుకొని దీపారాధన చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలు కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. ఇలా దేవుడు ఎదురుగా వెంట్రుకలు ఇరబోసుకొని కూడా దీపారాధన అస్సలు చేయకూడదు. ఆ దేవతలకైతే ఈ విధంగా చేసినట్లయితే కోపమైతే వస్తుందండి. మనము పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడితే వాటిని మరలా పూజకైతే అస్సలు ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే అది మహాపాపము, అలాగే దోషం కూడా. ఎండిన పువ్వులను పూజా గదిలో ఉంచడం ఏమాత్రం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఎండిన పువ్వులు ఉన్న చోట నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అందుకే చెప్తూ ఉంటారు, ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసేసి మన దగ్గర పువ్వులు లేకపోయినా సరే ఆ పువ్వులను తీసి దీపారాధన అయితే చేసుకోవాలి. ఇక దేవుడికి పూజ చేసే సమయంలో చినిగిన దుస్తువులు ఎప్పుడు కూడా వేసుకోకూడదండి. శివపార్వతులు కలిసి ఉన్న ఫోటో పూజా గదిలో ఉంటే మనకు చాలా మంచిది. భార్యాభర్తలకు కూడా సఖ్యత చాలా బాగుంటుంది. పూజా గదిలో ఉండే వినాయకుడి ఫోటోలో విక వినాయకునికి తొండము ఎడమ వైపు తిరుగుండాలండి. కుడివైపు అయితే అస్సలు ఉండకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడు కూడా వెలిగించకండి. అలా చేస్తే అనారోగ్యానికి అలాగే పేదరికానికి ఆహ్వానించినట్లే. మనము అగ్గిపుల్లతో కూడా నేరుగా దీపారాధన ఎప్పుడు చేయకూడదు. ఏకహారతితో కానీ లేదు అంటే అగరబత్తులతో కానీ దీపారాధన చేయాలి. ఒకవేళ ఏదైనా కారణంతో సగంలోనే దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదండి. పూజలు చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ పూజలు చేయాలి. ఇది 5 అక్షరాల మంత్రం, చాలా శక్తివంతమైనదండి. ఈ మంత్రం జపిస్తూ పూజ చేస్తే శివుని ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ఉంటాయి. శివాలయానికి వెళ్ళినప్పుడు సాధారణంగా ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణ మాత్రమే చేయాలి. ఇవన్నీ విషయాలు కూడా కొందరికి తెలుసుంటాయి, కొందరికి తెలిసుండవు. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. దేవుడి గదిలో బూజు ఎప్పుడు ఉండకూడదండి. ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర చాలామంది కూడా అలా దండం పెడుతూ ఉంటారు. అలా కూడా పెట్టకూడదండి. ఇలా కొన్ని కొన్ని విషయాలు చూస్తూ పాటిస్తూ ఏవైనా తెలియనివి తెలిస్తే అవి పాటించడానికే ప్రయత్నించాలి. చూశారు కదా, మొదటి రోజు పూజ ఏ విధంగా చేసుకున్నానో, అలాగే రెండవ రోజు పూజ ఏ విధంగా చేసుకున్నాను అని చెప్పేసి పూజ అయితే ఈ విధంగా చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. నిన్న సండే కాబట్టి పిల్లలున్నారు. ఇంకా ఈరోజు మార్నింగ్ పిల్లలైతే స్కూల్‌కి ఎవరు వాళ్ళు వెళ్ళిపోయారు. మా హస్బెండ్ ఆఫీస్‌కి కూడా వెళ్ళిపోయారు. ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఈరోజు పూజకైతే మందార పువ్వులైతే ఉన్నాయండి. అవి అలంకరించి అమ్మవారికి పూజ అయితే చేయాలనుకున్నాను. ఇంకా పూజ అయితే చేసుకోవడానికి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేయండి. నా పూజ నచ్చినట్లయితే నా పూజా విధానము ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. మీరు ఇలా లైక్ చేయడం వల్ల నాకు కూడా ఒక పక్క హ్యాపీనెస్ అయితే ఉంటుంది. నా వీడియోస్ కూడా నచ్చుతున్నాయి అని చెప్పేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. నాకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక మీదట కూడా మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇంకా పూజా వీడియోస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ రోజు ఏ విధంగా పూజ చేసుకున్నాను అని చెప్పేసి నిన్న ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. నచ్చినట్టయితే ఆ వీడియోకి కూడా ఒక లైక్ చేసేయండి. చూస్తున్నారు కదా పూజ మొత్తము. ఇవేంటంటే రైస్ ప్యాకెట్స్ అండి. 100 కేజెస్ 50 ఒకటి 50 ఒకటి. మా మామయ్య వాళ్ళు పంపించి 3 డేస్ అవుతుంది. ఇవి పైకి తీసుకురా అని మా హస్బెండ్ని అడిగితే తీసుకురాలేదు. ఈరోజు సండే కదా, ఈ రోజన్నా తీసుకురా, ఖాళీగా ఉన్నావు కదా అంటే పిల్లోడిని దీపుని కూర్చోబెట్టుకొని మొబైల్ అయితే చూస్తున్నాడు. చూడండి, అది కూడా షేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.